సీఎంను కాల్ చేసినా తప్పు లేదంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన కామెంట్స్ పై టీడీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 11 కేసుల్లో నిందితునిగా ఉన్న జగన్ కు చంద్రబాబు నాని అర్హత లేదన్నారు టీడీపీ ఎంపీలు. నిన్న జగన్ మోహన్ రెడ్డి గారు నంద్యాలలో చాలా తీవ్రమైనటువంటి భాష ఉపయోగించాడు. అది మంచి పద్ధతి కాదు. ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. ఆయన పార్టీ లీడర్గా ఉండి అపోయిన పార్టీ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారిని చంపేయాలి అని అంటూ కూడా తప్పు. మరి రాష్ట్ర పోలీస్ అధికారి మరి వారు వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం డీజీపీ గారిని. సుమోటోగా ఎప్పుడైతే ఆయన పబ్లిక్గానే మాట్లాడాడు ముఖ్యమంత్రి గారి మీద కామెంట్ చేసినప్పుడు ఆయన వెంటనే అరెస్ట్ చేసి ఆయన లా అండ్ ఆర్డర్ దాన్ని బ్రేక్ కాకుండా చేయాల్సిన బాధ్యత డీజీపీ గారి మీద ఉంది. వెంటనే యాక్షన్ తీసుకోవాల్సింది కోరుతున్నాను. అట్లాంటి భాష ఉపయోగించకూడదు. ఎవరు ఉపయోగించిన భాష ఆయన ఉపయోగిస్తున్నాడు. మామూలు సామాన్యం ఆయనకు ముఖ్యమంత్రి గారికి సెక్యూరిటీ లేకపోతే మామూలు కామన్ మ్యాన్కి ఏమిటో అది ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆయన మాటలను బట్టి ప్రజలంతా కూడా చాలా భయభ్రాంతులు అయిపోయారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని చంపేయాలని అంటే మామూలు వ్యక్తులు ఎట్లా చంపేస్తారో గతంలో వాళ్ళ నాన్న కానీ వాళ్ళు కానీ ఎంతమంది చంపారో తెలుస్తుంది. దాన్ని బట్టి ఆ మాటలు ఉపయోగించడం మంచి పద్ధతి కాదని నేను భావిస్తున్నాను. ఒక ప్రతిపక్ష నేతగా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడే విధానం, మాట్లాడే తీరు చూస్తే నిజంగా నేర చరిత్ర రాజకీయాలంటే ఇట్లా ఉంటాయి. వారు నేర చరిత్ర గల రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి వస్తే ఏంటన్నది మరి నిరూపించే విధంగా ఆయన యొక్క ప్రసంగం పూర్తిగా కొనసాగడం జరిగింది. ఈరోజు ఒక ప్రతిపక్ష నేతగా అనేక విషయాల మీద, ముఖ్యంగా ప్రభుత్వానికి అనేక రకాల సలహాలు ఇవ్వచ్చు, ప్రభుత్వంగా జరిగేటువంటి పనుల మీద మాట్లాడచ్చు, ఆయన తోచినటువంటి విధంగా సలహాలు సంప్రదింపులు చేయొచ్చు. కానీ ఒక నేర చరిత్ర కూడుకున్నటువంటి అంశంలో భాగంగా సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నడి రోడ్డు మీద కాల్చినా తప్పులేదు అనేటువంటి విధానంతో మాట్లాడడం అనేది నిజంగా క్షమించరా నేరం. అది ఒక నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలు, ఒక రాజకీయ పరిపక్వత కానీ రాజకీయ అనుభవం కానీ ఉన్న వ్యక్తులు ఎవరు కూడా మాట్లాడే విధానం కాదు. ఈ దేశంలో అనేక పాలకపక్షాలు ఉన్నాయి, ప్రతిపక్షాలు ఉన్నాయి. కానీ ఏ ప్రతిపక్షం కూడా, ఏ పార్టీకి సంబంధించినటువంటి వారు కూడా మరి ఈ రకమైనటువంటి పోకూరుతో మాట్లాడినటువంటి పరిస్థితి నాకు తెలుసుండి మన రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో కూడా ఎక్కడ చూడలేదు. మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తీరు చాలా దారుణంగా మాట్లాడారు. ఆయన చాలా బాధాకరం. ప్రజాస్వామ్యంలో ఉండి ఒక పార్టీకి అధినేతగా ఉండి రాజకీయాల్లో అనుభవం లేని వ్యక్తిగా, మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం, నియంత్రిత సైనిక పరిపాలన చేసే దేశం కాదు మనది. నువ్వు ఒక సైనిక పరిపాలన ఏ దేశంలో అయితే ఉంటుందో, ఒక నియంత్రణ ఏ దేశంలో అయితే ఉంటారో వాళ్ళు మాట్లాడినట్టుగా కాల్చి చంపాలనే పదం నువ్వు వాడావు. తప్పనిసరిగా నువ్వు ప్రాక్టీస్ కుటుంబాల నుంచి వచ్చావు కాబట్టి ఆ రకంగా మాట్లాడటం అనేది నీకు సహజం కావచ్చు. కానీ ప్రజాస్వామ్య దేశంలో అలా మాట్లాడటం అనేది నేరం. నీ పైన చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటాం. నువ్వు ఈ రకంగా మాట్లాడటం అనేది ప్రజాస్వామ్యాన్ని కించపరిచేట్టుగా మాట్లాడావు. ఇవాళ ఎవరు కలిసి చంపాలి? నువ్వు 11 కేసుల్లో 16 నెలలు జైల్లో ఉండొచ్చావు. రేపో మాపో జైలుకి వెళ్ళబోతా ఉన్నావు. దేశాన్ని దోచిన వారిని, అవినీతికి పాల్పడ్డ వారిని కలిసి చంపే దేశాలు ఉన్నాయి. ఆ కోవకు వస్తే ఫస్ట్ కలిసి చంపాల్సింది నువ్వే అవుతావు. అది నియంత్రిత దేశాల్లో అయితే